ప్రతి ఒక్కళ్ళు శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేర్ అన్ఫేర్ అంటారు కదా. ఇది ఎవ్వరి తప్పు కాదు, శ్రీజ తప్పే. ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పుడో అనౌన్స్ చేసిండు ఈ వారం క్రిటికల్గా ఉంటుంది ఎలిమినేషన్, ఎప్పుడు ఊహించినట్టు విధంగా అని చెప్పిండు. అందుకోసమే పేరప్స్ అవ్వండి, ఎవరు మీకు ఉపయోగపడతారో అంటే అప్పుడు వీళ్ళు ఎట్టితేటాలు కళ్యాణ్ గాడును శ్రీజ మేమిద్దరు ఉంటే కలిసి టార్గెట్ చేసేస్తారు, పీకేస్తారు, దూరేస్తారు అనుకొని వీళ్ళు విడివిడిగా వేరు. ఇప్పుడు ఏమైపోయింది, కళ్యాణ్ కూడా దుబ్బేసిండు, వాడు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. ఎవరిని తనుజాన్ని మోసం చేసేసి వాడు క్యాప్టెన్ కూడా అట్లనే అయ్యిండు అనుకోరి, అది వేరే విషయం. అండ్ ఇప్పుడు ఏమైపోయింది, శ్రీజ డేంజర్ జోన్లోనే ఉంది. అండ్ శ్రీజ డేంజర్ జోన్లో ఉన్నప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లాస్ట్కి ఇద్దరు మిలిగారు, సుమన్ శెట్టి, శ్రీజ. అప్పుడు వీళ్ళిద్దరిలోకి వెళ్ళి ఎవరిని ఉంచాలనుకుంటారు అంటే 4 ఓట్స్ వచ్చేసి సుమన్ శెట్టికి, 2 ఓట్స్ వచ్చేసి శ్రీజాకి పడ్డది. అప్పుడు ఏమైపోయింది, శ్రీజాని ఎలిమినేట్ చేశారు. సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు శ్రీజాదే తప్పు, ఎందుకంటే ఫస్ట్ వీళ్ళిద్దరు పేరప్ అయిపోతే కళ్యాణ్ శ్రీజ అసలు తను డేంజర్ జోన్ ఉండేది కాదు, ఈజీగా సేఫ్ అయిపోయేది, నెక్స్ట్ వీక్ కూడా ఉండేది. తను చేతులారా చేసుకున్నది ఇది. నాకైతే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ కాదు, ఫేర్ ఎలిమినేషన్. బిగ్ బాస్ చెప్పి మరీ ఎలిమినేట్ చేసిండు. ఇది ఎవరు తప్పు, శ్రీజ తప్పు. ఇది ఫేర్ కాదు అన్ఫేర్ అని కొంతమంది రివ్యూవర్స్ చెప్తారు కదా, నాకు డొల్లా. బిగ్ బాస్ కరెక్ట్ డిసిజన్ తీసుకున్నా అనిపిస్తుంది.